ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం. ముఖ్య అతిథి గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మొట్టమొదటిసారి శాసనసభ్యుడైన ఎన్నో సంవత్సరాలు పార్టీకి సేవలు అందించిన గుర్తింపుగా ఈనాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా భారతదేశానికే క్రికెట్లో నాయకత్వం వహించిన ఇండియన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ మాజీ సలహాదారులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ మరో సలహాదారులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పరిగి శాసనసభ్యులు మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, వీరందరితో పాటు వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని, ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు ట్రిపుల్ కావచ్చు లేదా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా, నాగార్జున సాగరా, ఎస్ఆర్ఎస్పీ కాదు. ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే తట్ట పని, పార పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అరుణమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే
గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కష్టపడే తత్వం ఉన్న నమ్మకంగా విశ్వాసంగా పనిచేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు ప్రభుత్వాలు మన జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నా ఈనాటికి పూర్తి కాలేదు. ఈనాడు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినము, మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు, నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఈరోజు కట్టిన శ్రీశైలం పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా, మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా మీరు చూపించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా, మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠల్ రావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2013లో మంజూరు చేయించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈరోజు నేను వారిని అడగదలుచుకున్నా. ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈరోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. మా అనిరుద్ధ్ వచ్చి అడుగుతున్నాడు, అన్న ఉద్దండాపూర్ రైతు బాధితులకు, ముంపు బాధితులకు నువ్వు పెంచినావు, కొంత నిధులు విడుదల చేసినావు, మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. ఈనాడు బీమా కావచ్చు, కొన్ని సంగం బండలో ఒక బండ వలగొడితే 12 కోట్ల రూపాయలు ఇస్తే 10,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది, 10 గ్రామాలకు నీళ్లు వచ్చేది. 10 కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇవ్వకపోతే సంగం బండలో బండ వలగొట్టలే. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బండ వలగొట్టడానికి నిధులు ఇచ్చిన. ఇవాళ భూసేకరణకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి వేదిక మీదనే ఉన్నాడు, శాసన మండలి సభ్యుడు ఉన్నప్పుడు ప్రయత్నం చేసిండు, కల్వకుర్తి ఎత్తిపోతల భాగంగా భూసేకరణకు నిధులు మంజూరు చేయండి, చివరి ఆయకొట్టైనా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి సొంత మండలం మాడుగుల వరకు నీళ్లు వస్తాయని నిధులు అడిగితే ఆనాడు ఆ నిధుల మంజూరు జరగలే. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు వచ్చి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది జలాలు పారాలి, మాడుగులకు నీళ్లు రావాలి అని అంటే 70-75 కోట్ల రూపాయలు భూసేకరణకు చెల్లించాలి, రైతులను ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు విడుదల చేసినాం, ఉద్దండాపూర్కి నిధులను విడుదల చేసినాం. ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆషామాషిగా రాలే. ఆనాడు చిట్టెం నర్సిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తైన ప్రాంతం
ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి. భీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయించమని చిట్టం నర్సిరెడ్డి గారు అడిగారు. కానీ వారు మరణించడం, రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడిపడి పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి 7.5 టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1500 కోట్ల రూపాయలతోని 2014 చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం. నేను అడుగుతున్న ఈనాడు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేసిరు? ఆనాడు మీ మక్తలైనా నారాయణపేటైనా కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా, మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా, మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, సిఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత, తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్నగాక మొన్న 96% భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి సిఆర్ గారు శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమయ్యి నష్టపరిహారం 100% 100 రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా 100% అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసింది. మేము ఉండబట్టి, ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని, ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని, అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి, జూరాల కట్ట తెగిపోయేటట్టుంది, ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు, దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్